సరదాగా గడుపుదామని వెళ్ళిన ఆ స్నేహం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పచ్చని ప్రకృతి, చల్లని గాలిలో సేద తీరాలని వారు అనుకున్నారు. కానీ ఆ సరదా కాస్త విషాదంగా మారుతుందని ఎవరు ఊహించలేదు. నాటు పడవలో చెరువు మధ్యలోకి వెళ్ళిన ఆ యువకుల బృందం చేసిన ఒక చిన్న పొరపాటు ఒక తల్లి కడుపు కోతకు కారణమైంది. మద్యం మత్తులో చెరువులోకి వెళ్ళడం, పడవ అదుపు తప్పి బోల్తా పడడం అంతా కళ్ల ముందే జరిగిపోయింది. 5గురు ప్రాణాలతో బయటపడగా పాండాల శివ అనే యువకుడు చెరువు గర్భంలో కలిసిపోయాడు. నిన్న రాత్రి నుంచి రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలించగా చివరకు శివ మృతదేహం ఒడ్డుకు చేరింది. గ్రామంలో ఇప్పుడు ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కానీ ఈ మరణం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. కళ్ళెదుటే జరిగిన ఈ ప్రమాదం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని మృతుడి తల్లి ఆరోపిస్తుంది. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన తన కొడుకు చివరికి శవమై రావడం ఆ తల్లిని తీవ్ర వేదనకు గురిచేస్తుంది. ఫోన్ చేసి స్నేహితులతో వెళ్తున్నానని చెప్పిన శివ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని ఆ తల్లి గుండె లవిసేలా రోధిస్తోంది. తన కొడుకు బాగా ఈత వచ్చని, అలాంటిది అతను చెరువులో ఎలా మునిగిపోతాడని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. అంతకంటే ముఖ్యంగా తన కొడుకు ఒంటిపై ఉన్న గాయాలు వేరే కథ చెబుతున్నాయని ఆమె వాదిస్తోంది. తన కుమారుణ్ణి స్నేహితులే కొట్టి నీళ్ళల్లో వేసి చంపారని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తుంది. మిగతా 5గురు యువకులు ఏం జరిగిందని చెప్పకుండా ఎందుకు పారిపోయారని ఆమె నిలదీస్తోంది. వాళ్ళంతా నిజం చెప్పే వరకు, అలా నిజం చెప్పిన తర్వాత వారు తప్పు చేస్తే వారికి శిక్ష అనుభవించే వరకు తన కొడుకు మృతదేహాన్ని వారి ఇంటి ముందు పాతి పెడతానని ఆ తల్లి భీష్మించు కూర్చుంది. కొడుకు మరణంపై పోలీసుల విచారణ జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు. సరదాగా మొదలైన స్నేహితుల ప్రయాణం మరణ శాసనంగా మారడంతో గౌస్ కొండ గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలు శివ మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.